ఒకడేమో ముద్దు పెట్టుకోవాల్సి అనిపిస్తుంది. ఈ ముసలోళ్ళు 70 ఏళ్ళు వచ్చినాయి ఒక్కొక్కరికి, వాళ్ళకంటే క్రష్లు ఉంటాయట. ఒక్కొక్కళ్ళని చూస్తే క్రష్ అట, ఆమెతో నటించలేదు, క్రష్ ఉంది. ఇవన్నీ ఇంత బాహటంగా వీళ్ళు ప్రదర్శిస్తున్నారు అంటే వీళ్ళకి ఎంత పురుషాధిపత్యత, ఎంత అహంకారం. కాబట్టి థింకింగ్ని మనం వ్యతిరేకించాలి. వీళ్ళు ఈ కల్చర్లో ఎవరైనా భాగమే. ఆ కల్చర్లోకి మనం వెళ్ళకూడదు అనేది చెప్పండి, తప్పులేదు. కానీ మీరే పిచ్చి పాటలు చేస్తారు, మీరే పిచ్చి గంతులు వేస్తారు, మీరే ఈ చెత్త వల్గర్ డాన్సులు చేస్తారు. ఆ వల్గర్ డాన్సులు చేసేది మీరే, మాట్లాడేది మీరే, అన్ని చేసి మళ్ళీ ఆడవాళ్ళు అని వాళ్ళకి నీతులు చెప్పడం, శుద్ధులు చెప్పడం ఎంతవరకు కరెక్ట్? కాబట్టి ఈ కల్చర్లో సినిమా ఉండొచ్చు, వ్యాపార మార్కెట్ ఉండొచ్చు. ఏం సినిమానే కాదు, వీళ్ళ బయట కూడా బట్టలు వేసుకుంటున్నారు. ఎక్కడి నుంచి వచ్చినాయి? సినిమాల్లోకి వస్తాయి, సినిమాలు చూసి బయట వాళ్ళు వేస్తారు, మార్కెట్లోకి వస్తాయి, మార్కెట్లోకి వచ్చి సినిమాల్లో చూపిస్తారు. ఇదంతా కూడా ఒక వల్గరైజేషన్. స్త్రీల డిగ్నిటీ కానీ, లేదా స్త్రీల జీవితాలకు కానీ ఒక భద్రత కానీ, లేదా ఒక గౌరవం కానీ, ఆ దృక్పథమే లేని చోట ప్రతిదీ కూడా అంగాంగ ప్రదర్శనలు.